Hi, welcome to SH Creations. One more food vlog. చింతపండు పులిహోర పచ్చడి. ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని పల్లీలు వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. దాని తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. రసం వేసి కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేయడానికి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. ఉడకబెట్టడానికి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. దగ్గర వచ్చిన తర్వాత కొద్దిగా నువ్వుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. అట్లనే చూడండి, నూనె కూడా పైకి తేలుతుంది. అంతే గుమగుమలాడే చింతపండు పులిహోర పచ్చడి రెడీ. Thanks for watching. Please subscribe for more videos.